ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఆమె అతనితో బైక్ రిపేర్ చేయించింది. రిపేర్ చేసింది అతనైనా కానీ ఆమె చేయించింది. అప్పుడు మనం కాస్టివ్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. షీ మేడ్ హిమ్ రిపేర్ ఏ బైక్ అంటాం, లేదా షీ హ్యాడ్ హిమ్ రిపేర్ ఏ బైక్ అంటాం, లేదా షీ గాట్ హిమ్ టు రిపేర్ ఏ బైక్ అని అంటాం. అయితే ఇది యాక్టివ్ వాయిస్. అలా కాకుండా ఎవరు ఆ పని చేశారో వదిలేసి ఆమె చేయించింది బైక్ రిపేర్ అని చెప్పాలంటే ఆమె బైక్ రిపేర్ చేయించింది. షీ గాట్ ద బైక్ రిపేర్డ్ అని అనొచ్చు, లేదా షీ హ్యాడ్ ద బైక్ రిపేర్డ్ అని అనొచ్చు. కానీ షీ మేడ్ ద బైక్ రిపేర్డ్ అని మాత్రం యూజ్ చేయకూడదు. ఇక్కడ మేక్ని ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే ఎవరు ఆ పని చేయిస్తున్నారో చెప్తే. అలా కాకుండా ఆమె అతనితో బైక్ రిపేర్ చేయించింది, అయితే నేను ఆమెను తీసేసి అతనితో బైక్ రిపేర్ చేయించారు అని చెప్తున్నాను. అంటే ఎవరు చేయించారో చెప్పట్లేదు, కానీ అతనితో ఫోర్స్ చేసి చేయించారు అని చెప్పాల్సినప్పుడు అప్పుడు మనం మేక్ని ప్యాసివ్లో యూజ్ చేస్తాం. కానీ ఎలా చెప్తామంటే హీ వాజ్ మేడ్ టు రిపేర్ ద బైక్, లేకపోతే హీ వాజ్ మేడ్ టు పెయింట్ ద హాల్, ఇలా చెప్తాం. అంటే అతనితో వాల్ పెయింట్ చేయించారు, అతనితో బైక్ రిపేర్ చేయించారు, అతనితో బిల్ కట్టించారు. హీ వాజ్ మేడ్ టు పే ద బిల్. ఎవరు కట్టించారో చెప్పట్లేదు, అతనితో ఆ పని చేయించారు అని చెప్తున్నాం. చూడండి, షీ మేడ్ హిమ్ రైట్ ఏ లెటర్. ఆమె అతనితో లెటర్ రాయించింది. షీ హ్యాడ్ ఏ లెటర్ రిటర్న్. ఆమె ఒక లెటర్ రాయించింది, ఎవరితో రాయించిందో చెప్పట్లేదు. అలా కాకుండా హీ వాజ్ మేడ్ టు రైట్ ఏ లెటర్. అతనితో లెటర్ రాయించారు అంటే వేరే వాళ్ళు ఫోర్స్ చేసి ఇతనితో లెటర్ రాయించారు, అతని చేత లెటర్ రాయించబడింది అని దీని మీనింగ్. లేదా హీ విల్ బి మేడ్ టు రైట్ ఏ లెటర్ అంటే అతనితో ఒక లెటర్ రాయించబడుతుంది, అంటే ఫోర్స్ చేసి రాయించబడుతుంది. అలాంటప్పుడు మనం బీ మేడ్ టుని యూజ్ చేస్తాం. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ ఇంగ్లీష్ని తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.